హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ అత్యంత కీలకమైన సమాచారం అయితే అందింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తర్వాత పొందే పెన్షన్ ప్రయోజనాల్లో అత్యంత కీలకమైనది కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్. ఒక ఉద్యోగి రిటైర్ అయినప్పుడు తన నెలవారీ బేసిక్ పెన్షన్‌లో గరిష్టంగా 40% భాగాన్ని ప్రభుత్వానికి అమ్ముకొని దానికి బదులుగా ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు పొందే సదుపాయమే ఈ కమ్యుటేషన్. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి నిబంధనల ప్రకారంగా ఇలా ముందుగానే తీసుకున్న మొత్తాన్ని ప్రభుత్వం పెన్షనర్ల నుంచి తిరిగి 15 సంవత్సరాల పాటుగా వసూలు చేస్తోంది. అంటే ఒక పెన్షనర్ 60 ఏళ్లకు రిటైర్ అయితే ఆయనకు 75 ఏళ్ళు వచ్చే వరకు ఈ రికవరీ కొనసాగుతుంది. మరి ఈ 15 ఏళ్ల రికవరీ కాలపరిమితి అనేది అత్యంత భారమైనది మరియు అన్యాయమైనదిగా పెన్షనర్లు భావిస్తూ ఉన్నారు. దీనిని ఒక ఉదాహరణతో చాలా వివరంగా అర్థం చేసుకుందాము. ఉదాహరణకు ఒక ఉద్యోగి రిటైర్ అయినప్పుడు అతని బేసిక్ పెన్షన్ 25,000గా నిర్ణయించబడింది అని అనుకుందాం. నిబంధనల ప్రకారంగా అతను అందులో 40% భాగాన్ని అంటే 10,000ను కమ్యుటేషన్ కింద అమ్ముకోవచ్చు. ఈ కమ్యుటేషన్ మొత్తాన్ని లెక్కించడానికి ఒక ఫార్ములా అయితే ఉంటుంది. అదేంటంటే అమ్మిన పెన్షన్ మొత్తం అంటే ఎంతైతే కమ్యుటేషన్ చేసుకుంటామో ఆ కమ్యుటేషన్ అమౌంట్ వాల్యూ ఇంటూ 12 నెలలు ఇంటూ కమ్యుటేషన్ ఫ్యాక్టర్ అన్నమాట. ఇక కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా 60 ఏళ్ల వయసులో రిటైర్ అయ్యే వారికి నెక్స్ట్ బర్త్‌డే అంటే 61వ ఏళ్ళు అనేది మనకి ఫ్యాక్టర్ కమ్యుటేషన్ ఫ్యాక్టర్ టేబుల్ అయితే ఉంది. ఆ టేబుల్ ప్రకారంగా 8.194 అయితే ఉంది. ఈ లెక్కన 10,000 ఇంటూ 12 ఇంటూ 8.194 చేస్తే ఆ పెన్షనర్‌కు చేతికి అందేది రూ. 9,83,280 వస్తాయి. అయితే ఈ 10,000ను అతడు పెన్షన్ నుండి నెలకు 10,000 చొప్పున 15 సంవత్సరాల పాటు అంటే 180 నెలల పాటుగా ప్రభుత్వం మినహాయించుకుంటుంది. అంటే ప్రభుత్వం అతనికి 9.83 లక్షలు ఇచ్చి అతని దగ్గర నుంచి 18 లక్షలు వసూలు చేస్తోంది. ఇది దాదాపు రెట్టింపు మొత్తం. దీనిపై వడ్డీ రేట్లను లెక్కగడితే ఇది సామాన్యులకు ఇచ్చే అప్పుల కంటే దారుణంగా ఉందని పెన్షనర్ల సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ తీవ్రమైన అన్యాయంపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారుల సంఘం న్యాయ పోరాటం మొదలుపెట్టింది. దేశంలో శాంతి భద్రతలను కాపాడినటువంటి ఐపీఎస్ అధికారులే తమ హక్కుల కోసం కోర్టులకు వెళ్లాల్సి రావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. సో, వీరు 2015లోనే ఢిల్లీ హైకోర్టులో ఈ 15 ఏళ్ల రికవరీ కాల పరిమితిని 12 ఏళ్లకు తగ్గించాలని కోరుతూ కేసు వేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం 2019 జనవరిలో ఢిల్లీ హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. దీనిని సవాలు చేస్తూ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు మీరు తిరిగి ఢిల్లీ హైకోర్టులోనే ఈ అంశాన్ని తేల్చుకోండని సూచిస్తూ రివ్యూ పిటిషన్‌కు అవకాశం కల్పించింది. దీనిని పురస్కరించుకొని మంజు భాషిని అనే రిటైర్డ్ అధికారిని ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ 2026 ఫిబ్రవరిలో దాఖలైంది మరియు దీనిపై విచారణ మే నెలలో జరగనుంది. మరోవైపు హైదరాబాద్‌లోని ఏజీ ఆఫీస్ పెన్షనర్స్ అసోసియేషన్ వారు ఈ యొక్క అంశంపై ఒక అద్భుతమైన 63 పేజీల పుస్తకాన్ని కూడా రూపొందించారు. ఏజీ ఆఫీస్ ఉద్యోగులకు ఆర్థిక నిబంధనలపై పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి వారు ప్రతి అంశాన్ని గణాంకాలతో సహా నిరూపించారు. కంప్యుటేషన్ అనేది ఒకప్పుడు శాశ్వతమైనదిగా ఉండేది. కానీ ఇప్పుడు 1983లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు తర్వాతే ఈ మేరకు పెన్షన్ పునరుద్ధరణ రిస్టోరేషన్ విధానం అమల్లోకైతే వచ్చింది. 1985కి ముందు ఒకసారి పెన్షన్ అమ్ముకుంటే మళ్ళీ అది తిరిగి వచ్చేది కాదు. కానీ సుప్రీంకోర్టు జోక్యంతో 15 ఏళ్ల తర్వాత పూర్తి పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. అప్పట్లో రిటైర్మెంట్ వయసు 58 ఏళ్లుగా ఉండేది. దాన్ని 1998లో 60 ఏళ్లకు పెంచారు. కమ్యుటేషన్ ఫ్యాక్టర్ విషయంలో కూడా ప్రభుత్వం పెన్షనర్లకు అన్యాయం చేస్తూనే ఉంది. గతంలో రూపాయి అమ్మితే రూ. 10.46 ఇచ్చేవారు. దాన్ని 1998లో రూ. 9.81కి తగ్గించారు. ఆ తర్వాత ఆరో వేతన సంఘం సిఫార్సు మేరకు దాన్ని మరింత తగ్గు తగ్గించగా ఫైనల్‌గా రూ. 8.19కి చేరుకుంది. ఈ తగ్గింపుకు కారణం ఎల్ఐసి వారి మోర్టాలిటీ టేబుల్. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే
ప్రభుత్వం 2004లోనే కాలం చెల్లిపోయిన పాత మరణాల పట్టికను ఉపయోగించి ఈ రేటును నిర్ణయించింది. నిజానికి మనుషుల ఆయుష్ పెరిగింది కాబట్టి ఆ రేటు 11 పైన ఉండాలి. కానీ ప్రభుత్వం పాత పట్టికలనే వాడుతూ పెన్షనర్లకిచ్చే మొత్తాన్ని తగ్గించేసింది. ప్రజల సగటు ఆయుష్షు 77 ఏళ్లకు పెరిగినప్పుడు, మరణాల రేటు తగ్గినప్పుడు పెన్షనర్లకు మేలు జరగాలి గానీ ఇక్కడ రివర్స్‌లో జరుగుతోంది. ప్రభుత్వం తన వాయిదాలో ఒక ముఖ్యమైన పాయింట్ చెబుతోంది. పెన్షనర్ ఒకవేళ 15 ఏళ్ల లోపే చనిపోతే మేము ఆ మిగిలిన బ్యాలెన్స్ రికవరీని అతని నుంచి కుటుంబ పెన్షన్ నుంచి వసూలు చేయటం లేదు. కాబట్టి ఆ రిస్క్ మేమే భరిస్తున్నామని అంటోంది. అయితే గణాంకాల ప్రకారం 90% మంది పెన్షనర్లు 15 ఏళ్ల కాలం రికవరీ కాలం కంటే ఎక్కువే జీవిస్తున్నారు. ఆ కొద్ది మంది కోసం అందరి దగ్గర అంతంత వసూలు అసలు కంటే రెట్టింపు వసూలు చేయడం అనేది వ్యాపార దృక్పథం అవుతుంది. కానీ వ్యాపార దృక్పథమే అవుతుంది గానీ సంక్షేమ దృక్పథం ఎలా అవుతుంది? కాదు కదా! సో, ప్రభుత్వం పెన్షనర్లను తన ఉద్యోగులుగా చూడాలి కానీ లాభం ఇచ్చే క్లయింట్లుగా అయితే చూడకూడదు. మరి ప్రస్తుతం వడ్డీ రేట్లనేది 8% కంటే తక్కువగా ఉన్నప్పుడు 10 ఏళ్ల 8 నెలలకే వడ్డీ పూర్తిగా వసూలైపోతాయి. సో, మరి అలాంటప్పుడు 15 ఏళ్ల దాకా వసూలు చేయడం అంటే అది పెన్షనర్ల జేబులకు చిల్లు పెట్టడమే అవుతుంది. ఎనిమిదవ వేతన సంఘం విషయంలో కూడా ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోంది. నేషనల్ కౌన్సిల్ జేసీఎంలో జరిగినటువంటి చర్చల్లో కమ్యుటేషన్ రికవరీ కాలపరిమితిని 12 ఏళ్లకు తగ్గించే అంశాన్ని కూడా ఎనిమిదవ వేతన సంఘం విధి విధానాల్లో చేరుస్తామని ప్రభుత్వం మాట ఇచ్చింది. సో, మరి తీరా నవంబర్ 2021లో వేతన సంఘం ఏర్పాటు చేసినప్పుడు ఆ అంశాన్ని చేర్చలేదు. దీనిపై ఉద్యోగ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి లేఖలు రాశాయి. ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో వేసిన రివ్యూ పిటిషన్ ఈ అంశంపై ఒక కీలక మలుపు కానుంది. ఒకవేళ కోర్టు 12 ఏళ్లకు రికవరీని పరిమితం చేయాలని తీర్పిస్తే దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్లకు నెలకు ₹1000 ఆదా అవుతుంది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారుల సంఘం చేస్తున్న ఈ పోరాటం కేవలం వారి కోసమే కాదు, దేశంలోని ప్రతి పెన్షనర్ హక్కుల కోసం సాగుతున్నటువంటి ధర్మ పోరాటం. మే నెలలో జరగబోయే విచారణ కోసం అందరూ ఎంతో ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి దీనిపై తాజా అప్డేట్ కూడా వెలువడింది. మరొక వీడియోలో అయితే పార్ట్ 2లో అయితే దాని గురించి తెలుసుకుందాము. సో, ఇది పెన్షనర్స్ అందరికీ కూడా అత్యంత ఇంపార్టెంట్ అయిన ఆహ్, టాపిక్ కాబట్టి ప్రతి ఒక్క పెన్షనర్ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. సో, మన ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. సో, తదుపరి వీడియోలో కమ్యుటేషన్ రికవరీకి సంబంధించి ఫైనల్‌గా ఏమైందనేది తెలుసుకుందాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.